కానీ ఈ నెంబర్స్ ఎప్పుడన్నా ఊహించామా డివిఎస్ గారు ఇన్ రిగార్డ్స్ టు ఆంధ్రప్రదేశ్? రిషి గారు, ముందుగా మీకు ప్యానల్ మిత్రులకు ఏబిఎన్ వీక్షకులకు అందరికీ గూగుల్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ లాగా మనకి గూగుల్ మార్నింగ్. ఏది ఒక మార్నింగ్ ఆర్సిలార్ మెటల్ మార్నింగ్, టీసీఎస్ మార్నింగ్, లేకపోతే కాగ్నిజెంట్ మార్నింగ్. అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే మీరు కూడా ఎతికానన్నారు. ఏది గూగుల్లో అందరూ వెతికేది గూగుల్లో, గూగుల్ మాత్రం వెతికేది ఆంధ్రప్రదేశ్లో, వైజాగ్లో అంటూ ముఖ్యమంత్రి గారి ప్రసంగం. అసలు ఏంటి ఛాలెంజ్ అన్నారు మీరు. ఏది అసలు ఇప్పుడు గూగుల్ పెట్టిన దానికన్నా మించి రిలయన్స్ పెట్టడం ఏంటి, అసలు ఏ విధంగా ఈ పెట్టుబడులు వస్తున్నాయి అంటే నాకేం గుర్తొస్తుంది, గతంలో ఏదో బకెట్ ఛాలెంజ్, లేకపోతే గ్రీన్ ఛాలెంజ్. మీకు తెలుసు గ్రీన్ ఛాలెంజ్ అంటే పోటీ పడి మొక్కలు నాటడం. అట్లాగే ఇది ఇన్వెస్ట్మెంట్స్ ఛాలెంజ్. ఇది పోటీ పడి పెట్టుబడులు పెడుతున్నటువంటి విధానం, పరిశ్రమలు వస్తున్నటువంటి విధానం. అంటే జాబ్ క్రియేషన్ ఛాలెంజ్ అన్నమాట. నిన్న చూశారు కదా, లోకేష్ విశాఖపట్నంలో అతను ఎయిర్పోర్ట్ లో దిగంగానే జాబ్ క్రియేటర్ ఇన్ చీఫ్ అంటూ ఫ్లెక్సీలు, ప్లేకార్డులు, అసలు అంత రెస్పాన్స్ నెవర్ ఎక్స్పెక్ట్. ఈవెన్ మీకు అది కూడా గుర్తు చేస్తున్నా, టైమ్స్ ముఖ చిత్రం మీద వచ్చిన స్టోరీ అదే కదా. అవును. అంటే ఇప్పుడు ఏ విధంగా అసలు ఈ గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ కి విశాఖ రావడం కోసం అతని కృషి. కరెక్ట్ గా 2024 అక్టోబర్ లో అమెరికా వెళ్ళాడండి. అక్కడ ఐటీ సినర్జీ సర్వ్లో 2500 మందితో ముఖాముఖి. ఇటు ఈ ప్రియా సుబ్రహ్మణ్యం, లేకపోతే ఇందిరా నూయి, శంతను నారాయణ్, లేకపోతే సుందర్ పిచాయ్, సత్యానాథళ్లతో భేటీ. ఒక సంవత్సరం క్రితం మనం చూసాం శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళాడు లోకేష్, వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాడు. ఏది మన సుందర్ పిచాయ్ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి మరి ఇది తీసుకొచ్చినట్టు విధానం. నిన్న స్పీచ్ లో సీఎం గారి మాటలు మీరు విన్నారు కదా. ఏంటి, ఇక మా సీఎంఓలో 4 కార్యదర్శులతో పాటు ఏ ఏజెంట్ కూడా వస్తున్నాడు, మరి మంత్రి ఆ ఏ ఏజెంట్ తో పోటీ పడాలంటున్నాడు. అంటే ఒక ఛాలెంజ్. అంటే తండ్రి విసురుతున్న ఛాలెంజ్ ని తనయుడు ఎలా రీచ్ అవుతున్నాడు. సో ఇప్పుడు అంటే లోకేష్ గారు ఏంటంటే ఫ్లై విత్ ఎంప్టీ హ్యాండ్స్, కమ్ బ్యాక్ విత్ బిలియన్స్. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు మనం క్వాంటమ్, మరి అటు క్వాంటమ్ కంప్యూటింగ్ హార్డ్వేర్ కి ఈ ఏఐ సాఫ్ట్వేర్ కనుక తోడైతే అసలు నిజంగా అద్భుతాలండి. ఏది మార్పులు అటు మెడికల్ అండ్ హెల్త్ లో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, ఫైనాన్స్ లో కానీ, ఇందాక విజయ్ కుమార్ గారు చెప్పినట్టుగా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏది లాజికల్ థింకింగ్, లేకపోతే క్రియేటివ్ థింకింగ్, లాజికల్ రీజనింగ్, అడాప్టబిలిటీ, లెర్నింగ్ అడాప్టబిలిటీ, ఈ ముగ్గురు ఆ మూడిటికి మనకి నిదర్శనంగా నిలుస్తున్నారు. క్రియేటివ్ థింకింగ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు, అట్లాగే లాజికల్ రీజనింగ్ లో ప్రధాని మోడీ, లెర్నింగ్ అడాప్టబిలిటీలో అటు లోకేష్, ఇటు పవన్ కళ్యాణ్ ఏ విధంగా ఒక పోటీ పడి, అటు మంత్రుల మధ్య పోటీ, ఇటు ఎమ్మెల్యేల మధ్య పోటీ. కాంపిటీషన్ అంటే ఇది కదా, అభివృద్ధిలో పోటీ అన్నమాట. వెల్ఫేర్ ను ఒక ఛాలెంజ్ గా తీసుకున్నారు. అటు హామీలు నెరవేరుస్తున్నారు, ఇటు పెట్టుబడులు రాబడుతున్నారు. అసలు ఎవరన్నా ఊహించగలరా రిషి గారు, 23 నెలల్లో 23 లక్షల కోట్ల పెట్టుబడులు. అంటే నెలకి 1,00,000 కోట్ల పెట్టుబడులతో ఎంఓయూలు చేసుకున్నారంటే ఏంటా మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పన మా లక్ష్యం అనుకున్నారు, వీళ్ళు రీచ్ అవ్వగలరా అనుకున్నారు. అసలు దానికి ఒక కమిటీని పెట్టి దానికి కన్వీనర్ గా లోకేష్ నియమిస్తే ఇంత పెద్ద బాధ్యత లోకేష్ మీద వేశారేంటా అనుకున్నారు. ఎట్లా రీచ్ అవుతున్నారో ఇప్పుడే మనకి విజయ్ కుమార్ గారు కూడా చెప్పారు. ఏమని 4.5 లక్షల ఉద్యోగాలు కేవలం ఐటీ రంగంలోనే తెచ్చారంటే, ఇప్పుడు వచ్చినటువంటి 23 లక్షల కోట్ల పెట్టుబడుల్లో కూడా 9 లక్షల కోట్ల పెట్టుబడులు అండి విశాఖపట్నంలో, ఇటు అమరావతిలో, ఇటు తిరుపతిలో 3 ఎకనామిక్ క్లస్టర్లుగా 3 గ్రోత్